కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అన్నారు. పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో కూటమి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖరంను నిలబెట్టడం జరిగిందని, ఆయన గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. మీ అమూల్యమైన ఓటును కూటమి అభ్యర్థి అయిన పేరాబత్తుల రాజశేఖరంకి బ్యాలెట్ పేపర్ నందు వరుస నెంబర్ 1 వద్ద మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యంత మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతున్నామన్నారు. అందరికీ నమస్కారం. మన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ 27వ తారీఖున జరుగుతుంది కాబట్టి మన కూటమి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ గారిని మన ఎన్డీఏ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. మన రాజశేఖర్ గారు మన ముమ్మడివరం నియోజకవర్గానికి సంబంధించి ఐపోలవరం మండలంలో ఎంపీపీగా, జడ్పీటీసీగా మన పార్టీకి ఎన్నో సేవలు చేసిన మంచి చురుకైన వ్యక్తి రాజశేఖర్. మీ అందరికీ కూడా తెలుసు. తప్పనిసరిగా మన ఎన్డీఏ కూటమి విజయాన్ని విజ్ఞులైన పట్టభద్రులందరూ కూడా అత్యధిక మెజార్టీతో ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుంది. అదేవిధంగా రాజశేఖర్ కూడా మరి ఎమ్మెల్సీగా అర్హుడు. ఎందుకంటే అందరితో సుపరిచయం ఉన్న వ్యక్తి. మరి రాజశేఖర్ చురుకుగా ఈ పట్టభద్రుల సమస్యలన్నీ కూడా మరి ప్రభుత్వం దృష్టికి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి ముందు వరుసలో ఉండే వ్యక్తి రాజశేఖర్. కాబట్టి మరి 27వ తారీఖున ఎన్నిక కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో రాజశేఖర్ని గెలిపిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఇట్లా మీ విశ్వాసం.